తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఏషియన్ థియేటర్ ఎదుట బహిరంగంగా ఆందోళన చేపట్టారు. అభిమానులకు టికెట్లు ఇవ్వకుండా కొద్దిమంది వ్యక్తులకే అక్రమంగా టికెట్లు అమ్మారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో భద్రాచలం పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భద్రాచలం ఏషియన్ థియేటర్లో పవన్ కళ్యాణ్ తాజా సినిమా టికెట్ల అమ్మకంపై వివాదం తలెత్తింది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు చేరుకుని టికెట్లు తీసుకోవడానికి క్యూలో నిలబడ్డారు. అయితే అభిమానులను నిరాశపరిచే విధంగా టికెట్లు ఇవ్వకుండా కొద్దిమందికే టికెట్లు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు థియేటర్ కౌంటర్ వద్దే ఆందోళన మొదలుపెట్టారు. టికెట్లు ఇవ్వకుండా తమను మోసం చేశారని, షోను కూడా రద్దు చేశారని నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు అంటించారు. కొంతమంది అభిమానులు మరీ ముందుకెళ్లి కౌంటర్కు తాళాలు వేసే ప్రయత్నం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ భావోద్వేగంతో మాట్లాడుతూ, మేము ఎంతసేపటి నుంచో క్యూలో నిలబడ్డాం, కానీ మాకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. థియేటర్ వాళ్లు తమకిష్టమైన వారికే టికెట్లు అమ్మేశారు. అభిమానులను ఇలా మోసం చేస్తే మేము ఊరుకోం, అవసరమైతే మరింత ఆందోళన చేస్తామన్నారు. ఈ ఘటనతో థియేటర్ ప్రాంగణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. భద్రాచలంలో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆందోళనతో కొద్దిసేపు టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానుల ఆరోపణలపై థియేటర్ నిర్వాహకులు, పోలీసుల వైపు నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. అయితే అభిమానులు టికెట్ వ్యవహారంలో న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఓజీ సినిమా భద్రాచలం పట్టణంలో ప్రీమియర్ షోకు సంబంధించిన విషయంలో ప్రీమియర్ షో టికెట్లు ఆన్లైన్లో పెట్టకూడదు, బుకింగ్ లోనే డైరెక్ట్ గా వచ్చిన సగటు ప్రేక్షకుడికి అభిమానులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ భద్రాచలం ఏషియన్ థియేటర్ వారు ఆన్లైన్లో పెట్టి వాళ్ళ ఐడీల పేరుతోనే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని ఇక్కడ ఫ్యాన్స్ పేరుతో ఒక్కొక్కరికి 200, 100, 50 టికెట్లు అమ్ముకున్న సందర్భం ఉంది. ఇక్కడ బయటికి వెళ్ళిన టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కటి 2000, 3000 టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు. ఈ విధానం భద్రాచలం పట్టణంలో ఒక ఏషియన్ థియేటర్లోనే జరుగుతుంది. ప్రతిసారి ఒక పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు ఇదే తంతు, ఇదే విధానం, ఇదే పద్ధతిలో ఈ ఏషియన్ థియేటర్ వెళ్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము ఏమంటున్నామంటే, ఇలా 100, 200 టికెట్లు ఇచ్చినందుకు ఈ ప్రీమియర్ షోలు భద్రాచలం పట్టణం రద్దు చేసి అభిమానులకి, సగటు ప్రేక్షకుడికి సినిమా చూసే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత సంక్షేమ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీరు నేను అందరికంటే ముందు నాతో డబ్బులు ఎందుకు కొట్టించుకున్నారు? అమౌంట్ ఫోన్ పే చేసిన తర్వాత మీకు గంటలో ఇస్తుంది వెళ్ళిపో ఉన్నారు. ఇప్పుడు దాకా టికెటే లేదు. డబ్బులు ఎందుకు కొట్టించుకున్నారు? మొత్తం థియేటర్లో వాచ్మెన్ ఆ సాక్షి ఆయన ముందే తీసుకున్న టికెట్ కొట్టొచ్చు. నాకు తాళం మొత్తం కావాలి. నిన్ను కూడా మీరు గేటు కట్టారు. నిన్ను కూడా అప్పుడు వచ్చిన వాళ్ళందరూ 500 మంది దొరుకుతున్నారు. ఇప్పుడు ఫోన్ తీసుకుని ఎన్ని మాట్లాడే మాత్రం ఉన్నాయన్నా? ఓకే అన్న, ఎందుకన్నా ఏం చేశారు? మరి ఏం చెప్పి చెప్పేది అంటే టికెట్ లేవంటాడు. ఆయన ఈయనకి ఇచ్చాడు అన్నాడు. నేను చెప్పిందా ఈయనకి ఇచ్చాను.
విశ్లేషణలో పెట్టిస్తాను, ₹1,00,000 పెట్టి డెవలప్ అయ్యారు మధ్యలాడాను. ఆయన వింటేనే కదా సీనియారిటీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానని ప్రతి ఎదవక కళ్ళ పట్టించుకుంటున్నారు. ప్రతి ఎదవ స్టాఫ్ తో కొట్టిస్తున్నారు. రౌడీలు పెట్టారా? ఆడమ్మ పూక మనిషి వాడు లంచోడుతో లెక్క స్టాఫ్ తో కొట్టించారు ఇండి లెక్క అడిగినందుకు. అంతేగా నిన్న ఎన్నింటి తీసుకున్న నెంబరు అప్పటి నుంచి 150-200 టికెట్లు ఎవరికి ఇచ్చావు? వాడెవడో రావాలి ఇక్కడికి. 208 టికెట్లే 505 టికెట్లలో 208 వాళ్ళకన్నీ ఆన్లైన్. దానికి ఎవరికి బాలయ్యకి ఇచ్చారు. 13 టికెట్లు స్టాప్ తీసుకున్నారంట. అది బాలయ్య ఫ్యాన్ సార్. 15 టికెట్లు బుడమేశ్వరానికి ఇచ్చారు. మిగతా 80 టికెట్లు ఏమయ్యాయి? అది మీరు కాసేపు అడగండి. ప్రతిసారి ఫోన్ తీసుకుని మాట్లాడే మరి ఉన్నాయన్నా ఓకే ఏం చేశారు? మరి ఏం చెప్పి అంటే టికెట్ లేవంటాడు. ఆయన ఈయనకి ఇచ్చాడు అన్నాడు. నేను చెప్పిందా ఈయనకి ఇచ్చాను. విశ్లేషణలో పెట్టిస్తాను, ₹1,00,000 పెట్టి డెవలప్ అయ్యారు మధ్యలాడాను. ఆయన వింటేనే కదా సీనియారిటీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానని ప్రతి ఎదవక కళ్ళ పట్టించుకుంటున్నారు. ప్రతి ఎదవ లెక్కడిగా నేను కాసింది అంతే. కాసింతో కూడా మాట్లాడలేదు. సార్తో మాట్లాడా నేను. వాడు కూడా ఇంట్లో నీతో వేశాడు. వాడు ఎరిపించాను మరి అక్క మంచిగా మాట్లాడక్క. మంచిగా మాట్లాడాడు. నిన్ను ఉద్యోగంలోకి ఎవరు 500 మరి